నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 13వ తారీఖు 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 5 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు. ఈరోజు తిథి పాడ్యమి ఉదయం 8 గంటల 26 నిమిషముల వరకు, నక్షత్రం చిత్తా నక్షత్రం రాత్రి 9 గంటల 5 నిమిషముల వరకు, తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 3 గంటల 28 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 16 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 49 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 38 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 55 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 28 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషముల నుంచి 1 గంట 49 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 17 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 57 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 52 నిమిషముల నుంచి 12 గంటల 41 నిమిషం వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు మీకు ధర్మస్థానంలో ఉన్నాడు, మానసిక ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు. అయితే సామాజిక ఫలితాలు, ఆధ్యాత్మికత మీకు ఎక్కువగా పెరుగుతుంది. దీంతోపాటు గురువుల యొక్క ఆశీర్వాదము ఈరోజు మీకు కలుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలకు అంటే లాంగ్ టర్మ్లో మీరు ఏ పని సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్లో స్థిరపడాలి అని అనుకునే దానికి ప్రణాళికలు కానీ ప్లాన్స్ కానీ ఈరోజు వేసుకున్నట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది నాకు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ వ్యాపారం నిరాఘాటంగా జరగాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు ప్రయత్నం చేయండి. లేదా నేను ఈ ఉద్యోగంలో స్థిరంగా ఉండాలని అనుకుంటున్నాను కొన్ని సంవత్సరాల పాటు అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు దానికి తగ్గ ప్లాన్లు వేసుకోండి. మీకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ కలిగే అవకాశం ఈరోజు చంద్రుడు ఇవ్వబోతున్నాడు. అయితే మానసికంగా ధైర్యవంతులుగా ఉంటారు. మీకు చెప్పదగిన పరిహారము తప్పనిసరిగా గురుగ్రహ పూజ తప్పనిసరిగా చేసుకోండి. గురు సంబంధిత ఆలయాలను సందర్శించండి. మీకు ఇవ్వదగిన మంత్రము ఓం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఒత్తిడి ఎక్కువగా కనపడే అవకాశం ఈరోజు కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఏ పని చేయకండి. అయితే మీకు సామాజిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఎక్కువ అలసట కనబడుతుంది, ఎక్కువగా నిద్రలేనితనము, ఆలోచనలు ఎక్కువగా ఉండడము, అవి పనికిరాని ఆలోచనలు కావచ్చు, మిమ్మల్ని కుంగదీసే ఆలోచనలు కూడా కావచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకోండి. శని భగవానుడిని ఎక్కువగా పూజించండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి, శని యొక్క అనుగ్రహం మీకు ఇంకా కొనసాగుతూనే ఉంది. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. సామాజిక ఫలితాలు, ఆర్థిక లాభము, గౌరవము, అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి. శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు మీరు పొందబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము శివపూజ చేసుకోండి. శివుడికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకుంటూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 9 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారి యొక్క గ్రహస్థితి, రాహు శుక్రు ప్రభావము మీకు ఎక్కువగా ఉండడం వల్ల అనిశ్చితి అంటే స్థిరత్వం లేకపోవడము, డైలమాలో ఉండడము, ఏది క్లారిటీగా లేకపోవడము అనేది అవకాశం కనబడుతోంది. సామాజిక పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో వాగ్వివాదాలు జరుగుతాయి, ఎక్కువగా గొడవలు జరిగే అవకాశము. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదైనా నిర్ణయం ఈరోజు తీసుకోవాలంటే కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోండి. చెప్పదగింది ఏంటంటే అసలు ఈరోజు ఏ నిర్ణయము తీసుకోకండి. ఎందుకంటే అస్సలు బాలేదు కాబట్టి ఇంకా తప్పదు తీసుకోవాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తగా ఆలోచించి మాత్రం తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు మీకు ఏదైతే కష్టంగా అనిపిస్తోందో, ఈ నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు 11 సార్లు ఈ మంత్రాన్ని చదువుకుని అప్పుడు నిర్ణయం తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఇవ్వదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.